స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరాన్ని వెతుక్కుంటా ప్రజలు వచ్చేలాగున స్తోత్రము చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ప్రారంభించబడిన ఈ పరిచర్య ప్రభు రాకడ వరకు కొనసాగించబడిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు జాయ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మీకు స్తోత్రం. మీ శకిన మేఘం కమ్ముకొనును గాక. ఆత్మ కార్యాలు మీరు జరిగించండి. ఈ ప్రతిష్ట అంతయు ఆశీర్వాదకరంగా మీరు మార్చబోతున్నందుకే నీకు స్తోత్రం. దైవజనులు జయప్రకాష్ పాస్టర్ చేతి మీదుగా ఈ పరిచయం ఈ యొక్క మందిరాన్ని మీరు ప్రతిష్ట చేర్చుండగా నీ నామానికి మహిమ కలుగునుగా కృప చూపించి మీరు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ యొక్క మందిరానికి వెళ్లే మార్గాన్ని ప్రతిష్ట చేయబోతున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క మార్గమును ప్రతిష్ట చేయుచుండగా అందరూ దగ్గరగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా కృపాసనముగా కరుణా పీఠాన్ని నీవు మార్చావు. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. బట్టి అందరం కూడా చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా ఈ యొక్క మందిర ప్రతిష్టను ప్రభు మనకంటే ముందుగా అడుగుపెట్టి ప్రభు ప్రతిష్ఠించులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజైన దేవుడు మనకంటే ముందుగా ఈ మందిరంలో అడుగుపెట్టులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇందులో దేవుని మహిమను ప్రజలు చూచుదురుగాక. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహాపరిశుద్ధుడా దయగల రాజా నీకు వందనాలు స్వామి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, చాలిన దేవుడవు, గొప్ప దేవుడవు, కృప చూపిన దేవుడవు నాయన. నీ సేవకుడు రాజేష్ గారు, నీ సేవకురాలు రెబెక్కా సిస్టర్ను మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ఘనమైన పరిచర్యను బిడ్డల ద్వారా మీరు జరిపిస్తూ ఇక్కడ ఒక సుందరమైన మందిరాన్ని మీరు కట్టించిన విధానం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సేవకులు కోరిన రీతిగా ప్రభా దైవజనుల చేతుల మీదుగా ప్రభు ఈ మందిర ప్రతిష్ఠ చేయాలనుకున్న రీతిగానే మీరు అన్నిటినీ అనుకూలపరిచిన విధానము కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ తేదీని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ నామ మహిమార్థమై మందిరాన్ని ఇక్కడ కట్టించినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాం. మహిమతో ఈ మందిరము కప్పబడును గాక, మహిమతో ఈ మందిరము నింపబడును గాక, మహిమ దిగివచ్చును గాక. రమణ శవన బక కురమన నమన బక పిరమన గరబక. మాకంటే ముందుగా మీరు ప్రవేశించండి, పరిశుద్ధపరచండి, ఇందులో మీరు నివాసము చేయండి. ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను చూడాలి నాయన, నీ స్వరం వినగలగాలి నాయన, నీ మహిమను వారు చూడగలగాలి. స్వస్థతలు జరుగునుగాక, విడుదల జరుగునుగాక, ఓ మహిమ కప్పబడునుగాక. కృప చేత మీరు నింపి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మందిరాన్ని నేను ప్రభుకు ప్రతిష్ఠిస్తున్నాను. గట్టిగా 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 గట్టిగా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నిర్మింపజేసి ఈ దినం ప్రభు అయిన దేవుడు తన దాసులమైన మనం ద్వారా ప్రభు ప్రతిష్ఠింపజేసి లోనికి రప్పించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మందిరంలోని మరి అతి ప్రాముఖ్యమైన స్థలంలో మనం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా ఉన్నటువంటి ఈ స్థలం ఎదుట మనం నిలబడ్డాము. ప్రభువే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి ఈ పులిపిట్ స్థలాన్ని ప్రభు ప్రతిష్ఠించి ఆశీర్వదించబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వాక్యము కీర్తనల గ్రంథం 46వ కీర్తన 4వ వాక్యం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఒక్క నది జీవనది ఈ అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి పుల్పిట్ ఆ పైన నిలబడి దైవజనులు ప్రభు మాటలు ప్రకటించుచుండగా మరి దైవజనుల నోట నుండి జీవనది, వాని కడుపులో నుండి జీవ ధారలు బయలుదేరనని చెప్పబడినట్లుగా జీవనది ఇక్కడ నుండి జీవవాక్యము ద్వారా, మాటల ద్వారా ప్రభు వినిపించబోతున్నందుకై ఇక్కడ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోని తన దాసులలోను నోటు నుండి నది ప్రవాహాన్ని దేవుడు ప్రవహింపజేయబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తాం. మహిమగల మా ప్రభువా, నీతి స్వరూపుడమైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవుడా, సర్వలోకానికి ఆది సంభూతుడు మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రమయ్యా. జగత్పునాది వేయబడక మునిపే వీరి ద్వారా ఇక్కడ ఈ పరిచర్య జరిపింపబడాలని మీ ఉద్దేశం, సంకల్పం చొప్పున మీ నామఘనత కొరకు మందిరాన్ని నిర్మింపజేశారు. మీకు స్తోత్రం. ఈ దినం ప్రభా, మీ దాసులమైన మేము మీ పేరిట తండ్రి ఈ యొక్క మందిరం ప్రతిష్ఠించుకొనుచు, ఇదిగో ప్రభా అతి పరిశుద్ధ స్థలంగా మీరు నిలబడి మాట్లాడబోయే ఈ యొక్క పుల్పిట్ దగ్గర నిలబడి మేము వేడుకొనిచున్నామయ్యా. మీ దాసునిగా వేడుకొనిచున్నాం తండ్రి. ఈ పుల్పిట్ స్థలములో ఏ దైవజనుడు నిలబడినా ప్రభా సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సిపిలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిపిలలో